నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో మేము ఇషా ఫౌండేషన్ నుంచి బయలుదేరి ఇక ఊటీకి అయితే బయలుదేరుతున్నామని చెప్పా కదా, దాని కంటిన్యూషన్ అండి ఇది. ఆ వీడియో చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడైతే ఇషా ఫౌండేషన్ నుంచి కోయంబత్తూరు వెళ్తున్నాము. కోయంబత్తూరుకి వెళ్ళేసి లంచ్ చేసుకొని ఇక ఊటీకి అయితే బయలుదేరుతామండి. A2B హోటల్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళాము. ఫుడ్ కూడా చాలా బాగుండింది. తినేసి ఇక ఊటీకి అయితే స్టార్ట్ అయ్యాము. ఊటీకి కోయంబత్తూరు నుంచి 3 hours పైనే పడుతుంది. కొద్దిగా దూరం వెళ్ళాక ఇంకా అక్కడి నుంచి ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తం ఘాట్ రోడేనండి, చూస్తున్నారు కదా, అంతా ఘాట్ అయితే ఎక్కడం స్టార్ట్ అయిపోయాము. మా మామయ్య 30 years బ్యాక్ అయితే ఊటీ వెళ్ళారంట. మేము వెళ్తున్నామని చెప్పారు, ఘాట్ రోడ్ ఉంటుంది, చాలాసేపు ఎక్కాల్సి ఉంటుంది అని. నేను అప్పుడు ఏమో అనుకున్నాను, కానీ వెళ్తుంటే అర్థమైందండి. మామూలు తిరుమల అయితే వెళ్తూ ఉంటాం కదా, ఘాట్ రోడ్ ఎక్కి వెళ్తుంటాం అలా అనుకున్నాను. కాకపోతే చాలా పెద్ద కొండ, అందులో ఈ ఘాట్ రోడ్ వచ్చేసి 1 వేనేనండి. వచ్చేవి వెళ్ళేవి వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా, చూసుకొని నెమ్మదిగా అయితే వెళ్తే మంచిది. కొండ ఎక్కి వెళ్ళే కొద్దీ మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి, చూసారా ఈ కొండ పైన. అలాగే మేఘాలు తాకుతూ కొండని అయితే వెళ్తూ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది, చాలా ఎత్తైన కొండ అండి. మా క్యాబ్ డ్రైవర్ అన్నారు, మేము కొండ ఎక్కేటప్పుడు విండోస్ ఓపెన్ చేసుకొని నేచర్ని చూస్తూ వెళ్తున్నాము, మీరు ఆటోమేటిక్గా కొండ ఎక్కే కొద్దీ మీరే విండోస్ క్లోజ్ చేస్తారు అని అన్నారు. ఇలా వెళ్తూ ఉంటే మధ్యలో ఒక విలేజ్ కూడా కనిపించిందండి. ఇక్కడైతే ఏమి ఆగలేదు, ఇక వెళ్తూ ఉన్నాము. మా పిల్లలు మేము కూడా ఇంకా చలి రావట్లేదేంది అని అయితే చూస్తూ ఉన్నాము. అంతే కదా, ఊటీ అంటే చలిని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, పిల్లలు అయితే ఎంతో ఎగ్జైటింగ్ ఉన్నారండి. వాళ్ళకి కూల్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. మాకు కూడా, మేము తిరుమల వెళ్ళినా కూడా వర్షం పడితే బాగుండు, చల్లగా ఉంటే బాగుండు అనుకుంటామండి, అంత ఇష్టం అన్నమాట. అయితే కొండ ఎక్కే కొద్ది క్లైమేట్ అయితే చేంజ్ అయిపోతుంది. సన్నగా వర్షం పడడము, మేఘాలు మన పైనుంచే వెళ్ళడము, అలా ఒక్కసారిగా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోతుంది. ఊటీకి వెళ్ళాలి అనుకోవడం మాకు సడన్ ట్రిప్ అండి. మేమైతే అసలు ఊటీ వెళ్ళాలి అనుకోలేదు, వేరే అయితే ప్లాన్ చేసాము. అనుకోకుండా ఇలా ఊటీకి అయితే కన్ఫామ్ అయిపోయి వెళ్తూ ఉన్నాము. పిల్లలైతే చాలా హ్యాపీ అండి. మా పిల్లలిద్దరికీ కూల్గా ఉన్న ప్లేసెస్ అన్నా లొకేషన్స్ అన్న చాలా ఇష్టము. అంతా కూడా బాగా గమనిస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. వాళ్ళకైతే చాలా నచ్చింది ప్లేస్. వ్యూస్ కూడా చాలా బాగున్నాయి, చూడండి మీరు కూడా. వ్యూ పాయింట్ చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉండిందండి. కాసేపు అక్కడ ఉండి ఫొటోస్ అన్నీ తీసుకొని ఇక బయలుదేరుతున్నాము. ఇంకొక 1 hour లోపల ఊటీకి అయితే చేరుకుంటాము. ఇక్కడ నుంచే టీ తోటలు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఎక్కడ కూడా కొండ కనిపించట్లేదండి, మొత్తం కూడా గ్రీనరీనే. ఇంత బాగా ఎలా వేస్తారా టీ తోటలు అనిపించింది. మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ ఇలా కనిపిస్తూ ఉన్నాయి. ఈ టీ తోటలు అయితే చాలా బాగా అనిపించాయండి. చిక్కగా వేసేస్తున్నారు, ఎలా వేస్తారా అనుకున్నాను నేనైతే. ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేదండి. కొండ అయితే అస్సలు కనిపించట్లేదు, మొత్తం టీ తోటలతో కాఫీ తోటలతో మొత్తం కప్పేసిందనమాట. చాలా బాగుంది చూడడానికి వ్యూ అయితే. వెళ్ళే దారిలో అంతా కూడా యూకలిప్టస్ ట్రీస్, అలానే పైన్ ట్రీస్, రకరకాల ట్రీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అన్నీ చూస్తూ అయితే వెళ్తూ ఉన్నాము. కునూరుకి దగ్గరలో ఉన్నామండి. కునూరుకి వెళ్ళి ఇక అక్కడి నుంచి ఊటీకి అయితే వెళ్ళాలి.
నేను ఊటీ అంటే టూరిస్ట్ ప్లేస్ మాత్రమే ఉంటుంది, బ్యూటిఫుల్ లొకేషన్స్తో ఉంటుంది ఏమో అనుకునేదాన్ని. కాకపోతే ఊటీ అంతా ఒక ఊరు అంట అండి, ఊర్లోనే టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయంట. నాకు ఆ సంగతి అక్కడికి వెళ్ళాక మా వారైతే చెప్పారు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మొత్తం కొండ అంతా కూడా ఇల్లులు అనమాట. ఒక ఊరు మధ్యలో బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. నిజమే కదా, అక్కడ టీ ఫ్యాక్టరీస్, కాఫీ ఫ్యాక్టరీస్, చాక్లెట్ ఫ్యాక్టరీస్ ఇన్ని ఉన్నాయి కదా. మంచి మంచి స్కూల్స్ కూడా ఉన్నాయి. ఊటీలో పెద్ద పెద్ద స్కూల్స్ ఉంటాయని తెలుసు, కానీ ఇంత పెద్ద ఊరు ఉంటుంది అయితే అనుకోలేదండి నేను. చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి కూనూరు బస్ స్టాండ్ అండి. బస్సెస్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇప్పుడైతే మేము ఒక పార్క్ ఉంటే ఇక్కడికి వచ్చామండి. 6 వరకే ఎలా ఉంటాయి ఊటీలో ప్లేసెస్. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 లోపల కంప్లీట్ చేసుకోవాలండి. సరేలే, ఇంకా టైం కూడా అయిపోతుంది కదా అని ఈ పార్క్కి అయితే వచ్చాము ఈరోజు ప్రస్తుతానికి. బాగుందండి, పర్వాలేదు పార్క్ అయితే. ఇక్కడ బోట్ హౌస్ లాంటిది కూడా ఉండింది. మా పాప అయితే బోట్లో ఎక్కుదామని అడిగింది. నేను ఊటీలో లేక్ ఉంటుంది కదా పాప, ఇప్పుడు ఎక్కేస్తే ఫీల్ అంతా పోతుంది, ఊటీ లేక్లోనే డైరెక్ట్గా ఎక్కుదామని అయితే చెప్పాను. అదేమైందో తర్వాత వచ్చే వీడియోలో అయితే మీకు చెప్తానండి, చూస్తూ ఉండండి. ఇక లేక్ దగ్గర కాసేపు ఉండేసి పైకైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా చాలా డౌన్కి దిగాలండి. ఈ పార్కు చూడ్డానికి అలా కనిపిస్తుంది, కానీ చాలా డౌన్కి వచ్చేసి డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయన్నమాట. అన్నీ చూసుకొని ఇక వెళ్తూ ఉన్నాము. పూలు కూడా చాలా బాగుండేవి, కలర్ఫుల్గా అయితే కనిపించాయి మాకు. ఈ పార్కులో 1/2 అవర్ అలా ఉండేసి ఇక డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము. డాల్ఫిన్ నోస్ చాలా ఫేమస్ కదా కూనూరులో, ఊటీలో. అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. ఇవాళ డాల్ఫిన్ నోస్ చూసేస్తే రేపు చూడాల్సిన ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇది కంప్లీట్ చేసేద్దాము అని అయితే వెళ్తూ ఉన్నాము. వెళ్ళే దారిలో చూస్తున్నారా, మంచి మంచి హౌసెస్ ఉన్నాయి, అలానే రూమ్స్ కూడా ఉన్నాయి వచ్చిన వారు స్టే చేయడానికి. చాలా బాగున్నాయండి అన్నీ కూడా. డాల్ఫిన్ నోస్కి వెళ్ళే దారి కూడా చాలా డిఫరెంట్గా ఉంది అండి. వెళ్ళే కొద్దీ దారి చిన్నగా అయితే అయిపోతుంది, అలాగే డార్క్గా కూడా అయిపోతుంది, వర్షం కూడా పడుతుందండి. కొండ అయితే ఇంకా పైకి ఎక్కుతుంది అనమాట, వ్యూ పాయింట్కి వెళ్తుంది కదా. చాలా బాగా అనిపించింది, అలాగే కొద్దిగా భయం కూడా వేసింది. చీకటి అయిపోయిందండి ఉన్నట్టుండి. టైం కూడా 6 లోపల అవుతుంది, అయినా కూడా చాలా డార్క్ అయిపోయింది. మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పవచ్చు. చలి కూడా చాలా పెరిగిపోయింది. ఒక్కసారిగా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయిందండి. మేఘాలు కూడా బాగా వచ్చేసాయి అనమాట. అంత దూరం వెళ్ళినా కూడా ఇప్పటికే డాల్ఫిన్ నోస్కి వెళ్ళడానికి సగం దూరం పైన వచ్చేసాము. ఇంకాసేపట్లో వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళినా కూడా వ్యూ ఏం కనిపించదు అని చెప్పారండి మా క్యాబ్ డ్రైవర్ అయితే. ఇక వ్యూ కనిపించినప్పుడు ఎందుకులే అంత దూరం, అందులోనూ చీకటి అయితే అయిపోతుందండి. రూట్ కూడా చాలా చీకటిగా అనిపించింది మాకు. చూస్తున్నారు కదా, మేఘాలు కూడా ఎలా వచ్చేసాయో, ఉన్నట్టుండి ఒకసారిగా చేంజ్ అయిపోయిందండి. అందుకని ఇంకా ఎందుకులే అని ఆగిపోయాము. ఇక్కడే కాసేపు 5 to 10 minutes అలా ఉన్నాము. ఇంకా దారి మధ్యలో ఇలా గుర్రాలు అయితే అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి. అలాగే బైసన్ కూడా ఈ నీలగిరి హిల్స్లో ఎక్కువగా ఉంటాయి అని అయితే విన్నానండి నేను. ఒక బైసన్ కూడా కనిపించింది మాకు, కాకపోతే ఫోన్ తీసి క్యాప్చర్ చేసేసరికి అది వెళ్ళిపోయింది, మా కారు కూడా వచ్చేసింది. నెక్స్ట్ టైం కనిపించినప్పుడైతే తప్పకుండా షేర్ చేస్తాను మీతో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో. ఈ టీ తోటలు చూస్తే భలే అనిపించిందండి. ఇంతవరకు ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు కదా, చాలా బాగా ఉండింది. చుట్టూ కూడా ఎటు చూసిన టీ తోటలేనండి. ఇంత చిక్కగా సాపపరిచేసినట్లుగా ఉన్నాయి. ఎలా వస్తాయో మరి, ఇంత బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా 2 days ఉంటాం కదా, అన్నీ ఒకరోజే చూసేస్తే ఎలా అనుకొని పైన అన్నీ చూసుకొని అయితే వెళ్తూ ఉన్నాము అక్కడక్కడ ఆగి. మేము ఊటీలో అయితే రూమ్ బుక్ చేసుకున్నాము, ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నామండి రూము. డైరెక్ట్గా ఊటీకి వెళ్ళి కూడా రూమ్స్ అయితే తీసుకోవచ్చంట, ఎక్కువ అవైలబుల్లోనే ఉంటాయంట. కాకపోతే అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడతాము ఏమో అన్నట్టు మేమైతే
ముందుగానే బుక్ చేసుకొని వెళ్ళామండి. తర్వాత మా క్యాబ్ డ్రైవర్ అయితే చెప్పారు, డైరెక్ట్గా బుక్ చేసుకుంటే మనం చూసి మనకు నచ్చిన రూమ్ అయితే తీసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడతామో ఏమో అన్నట్లుగా మేమైతే ముందుగానే బుక్ చేసుకొని వెళ్ళామండి. మా రూమ్ అయితే చాలా ఎత్తైన కొండపైన ఉంది. మేము బుక్ చేసుకున్న కాటేజ్ వచ్చేసి ఇదేనండి రూమ్ అయితే. మేము బుక్ చేసుకునేటప్పుడు కొద్దిగా రూమ్ అయితే పెద్దగానే అనిపించింది. మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. ఆ రోజు ఈవినింగ్ అయితే అయిపోయింది కదా, 7 వరకు అయింది టైము. అందులోనూ సండే వెళ్ళాము మేము. అందుకని మాకు ఏది అవైలబుల్లో ఉంటే ఆ రూమ్ అయితే మాకు ఇచ్చారనమాట. రూమ్ చిన్నగా ఉంది కానీ నీట్గానే ఉండిందండి. రూమ్ లోపల నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. చాలా కూల్గా ఉందండి ఊటీ అయితే. అస్సలు విండో ఓపెన్ చేసి అయితే అస్సలు ఉండలేము. మనం డీప్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఎంత చలి వస్తుందో దానికి డబల్ చల్లగా ఉంది. అస్సలు ఫ్రీజ్ అయిపోయే అంత చలి అండి. మా స్వెటర్స్ అన్నీ కూడా బయటికి తీసేసాము. ఇంకా స్వెటర్స్ అన్నీ వేసుకొని ఇక అడియార్ ఆనంద్ భవన్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అని చెప్పారండి. పర్లేదు, అంత సూపర్ అయితే కాదు, కాకపోతే నాట్ బ్యాడ్ అని చెప్పవచ్చు. ఇక లైట్గా టిఫిన్ చేసేసి మళ్ళీ రూమ్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఊటీలో చాలా కూల్గా ఉంటుందండి. మేము మామూలుగా అంత చలి ఉంటుందిలే, మేము తట్టుకోగలిగే చలి మాత్రమే ఉంటుంది అని అనుకున్నాము. కాకపోతే చాలా కూల్ ప్లేస్ అండి. అసలు తట్టుకోలేని చలి ఉంటుంది ఊటీలో. కాశ్మీర్ కంటే కూడా చల్లగా ఉంటుందంట. అందుకని వెళ్ళేవారు స్వెటర్స్ అన్నీ తీసుకొని తప్పనిసరిగా వెళ్ళాలి, లేకపోతే ఈ చలిలో బయటకైతే అస్సలు వెళ్ళలేరు. మామూలుగా మా వారు కూడా ఎంత చలి ఉన్నప్పటికీ కూడా స్వెటర్స్ అయితే అసలు యూస్ చేయరండి, అసలు తెచ్చుకోలేదు కూడా. అలాంటిది మేము ఇంకా ఊటీలోనే స్వెటర్ కొనుక్కొని అప్పటికప్పుడు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంత చలిగా ఉంటుందన్నమాట. అందుకని వెళ్ళేవారు తప్పనిసరిగా స్వెటర్స్ అన్నీ క్యారీ చేసుకొని తీసుకొని వెళ్ళడం మంచిది. ఇది వచ్చేసి మేము స్టే చేసిన రూమ్ పైనుంచి వ్యూ అండి. చాలా బాగుంది. మా పిల్లలు ఇద్దరు వచ్చేసి మార్నింగే ఈ పైన అంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నేను కూడా వచ్చి చూస్తున్నాను, వర్షం ఆగుతుందేమో బయటికి వెళ్దాము అన్నట్లు. ఇక్కడ నుంచి బయలుదేరి మేము ముందుగా రోజ్ గార్డెన్ చూసుకున్నాక టాయ్ ట్రైన్ ఉంటుంది కదా ఆఫ్టర్నూను, అది ఎక్కాలని వెళ్తున్నామండి. టాయ్ ట్రైన్ ఎక్కేసాక ఇక అక్కడ నుంచి దొడ్డబెట్ట పీక్, అలానే కొన్ని వ్యూ పాయింట్స్కి అయితే వెళ్ళాలి. అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది కదా. నెక్స్ట్ వీడియోలో టాయ్ ట్రైన్లో అయితే వెళ్ళాము, ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అలానే డిఫరెంట్ ప్లేసెస్కి అయితే వెళ్ళామండి ఈ వర్షంలోనే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.